ఏరా రేయ్ ఏరా రే రేయ్ వినపడుతుంది చెప్పరా బాబు. ఇమాజిన్ నువ్వెవరో నీకు తెలియదు, పేరేటి, నీ ఊరేటి, అవేటి నీకు తెలియదు, నువ్వు ఎవరు నమ్మాలో కూడా నీకు తెలియదు. ఆ కన్ఫ్యూజన్లో నువ్వు బతుకుతున్నావు. కానీ ఒక మర్డర్ కేసులో నువ్వు ఒక ప్రైమ్ విట్నెస్. ఇలాంటి మూవీ చూడడం జరిగింది. వెల్కమ్ టు ఐడెంటిటీ మూవీ రివ్యూ. మూవీ ప్లాట్ గురించి చెప్పాలంటే, తొబెనా థామస్ ప్లేస్ యాజ్ హరణ్ శంకర్, టాలెంటెడ్ స్కెచ్ ఆర్టిస్ట్. వాడేం మామూలు సూపర్ హీరోస్ డ్రా చేసే టైప్ కాదు. ఒక బ్రూటల్ క్రైమ్ ప్లేస్, ఒక మిస్టీరియస్ విట్నెస్ మెమరీ యూజ్ చేసి కిల్లర్ ఫేస్ ఐడెంటిఫై చేయాలి. ఆ ఇన్వెస్టిగేషన్లో ట్విస్ట్లు ఉన్నాయి. ఆ ట్విస్ట్ మనకి హెడ్ఏక్ ఉంటాయా లేకపోతే థ్రిల్లింగ్ ఇస్తాయా అన్నది మూవీ ప్లాట్. మూవీలో పాజిటివ్స్ చెప్పాలంటే తొబెనా థామస్ అంటే ఈటీటే సాలిడ్ పర్ఫార్మెన్స్. అతనికి ముందే ఎస్టాబ్లిష్ చేశారు తనకు ఒక డిజాస్టర్ ఉంది, సో సీరియస్గా యాక్ట్ చేయాలి. సో హీ లుక్స్ లైక్ ఏ సీరియస్ గాయ్ అండ్ యాక్ట్ లైక్ ఏ సీరియస్ గాయ్. మూవీలో సెకండ్ పాజిటివ్ ఏంటంటే త్రిష గారు అండి చాలా బాగా యాక్ట్ చేశారు. ఆవిడకి మెమరీ లాస్ ఉంటుంది. సో ఇన్వెస్టిగేషన్ మొత్తం అంతా ఒక కన్ఫ్యూజ్ లుక్తో యాక్ట్ చేయాలి. సో దాన్ని చాలా బాగా క్యారీ చేశారనిపించింది. మూవీలో థర్డ్ హైలైట్ ఏంటంటే సినిమాటోగ్రఫీ అండి. ఎవ్రీ షాట్ ఈజ్ లైక్ ఎ ఫైర్, అందులో ఏ డౌట్ లేదు. అనదర్ హైలైట్ ఏంటంటే మూవీలో జేక్ స్పిచాక్ గారు ఇచ్చిన థ్రిల్లింగ్ బిజిఎం అండి. అది మూవీకి చాలా హెల్ప్ అయ్యింది. కొన్ని సీన్స్లో అయితే టాప్ నాచ్గా ఉంటుంది. నాకు మూవీలో మేజర్గా నచ్చింది ఏంటంటే క్లైమాక్స్లో వచ్చిన ఫైట్ సీక్వెన్స్ అండి. చాలా బాగా కొరియోగ్రఫీ చేశారు. అది కూడా ప్యూర్ మాస్గా ఉంటుంది. అందులో తొబెనా థామస్ గారు చాలా బాగా ఫైట్ చేశారు. అండ్ నెగిటివ్స్లోకి వస్తే మూవీలో ఒక చేజ్ సీక్వెన్స్ ఉందండి. అది చాలా పూర్గా ఎగ్జిక్యూట్ చేశారు. నాకైతే ఎక్కడా థ్రిల్లింగ్గా అనిపించలేదు. చాలా బోరింగ్గా ఉంటుంది. మూవీలో మేజర్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే అది స్క్రీన్ ప్లే అండి. ఇద్దరు వర్క్ చేశారు దానికి, అఖిల్ పాల్ అండ్ అనస్ ఖాన్. అది క్లియర్గా తెలుస్తుంది ఇద్దరు వర్క్ చేసినట్టు. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫేస్లో స్లోగా వెళ్తుంది, ఇంటర్వెల్లో ఏదో ట్విస్ట్ రివీల్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చాలా ఫాస్ట్ ఫేస్లో వెళ్తుంది. వేరే కొత్త క్యారెక్టర్స్ వస్తారు, వేరే ఎంటైర్లీ డిఫరెంట్ స్టోరీ రివీల్ అవుతుంది. ఇద్దరు కలిసి ఏదో ఎంగేజింగ్ థ్రిల్లర్ చేద్దాం అనుకున్నారు కానీ వర్కౌట్ అవ్వలేదు. తొబెనా థామస్ విలనా లేకపోతే వినయ్ రాయ్ విలనా లేకపోతే ఈ సినిమాకి మేజర్ స్క్రీన్ ప్లే విలన్లో కనిపించింది నాకైతే. మూవీలో ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే ట్విస్ట్లు అండి. వస్తూనే ఉంటాయి, ఒక ట్విస్ట్ తర్వాత ఒకటి, ఒక ట్విస్ట్ తర్వాత ఒకటి, అన్నీ ప్రిడిక్టబుల్గానే ఉంటాయి. ఇంకోటి లాస్ట్లో క్లైమాక్స్లో అయితే పోక్రీ లెవెల్ ఒక ట్విస్ట్ ఉంటుంది. అదైతే బేబస్ సాంగ్స్. ఓవరాల్గా మూవీలో నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ ఇవి. మూవీ అయితే మాత్రం నాకు డిసప్పాయింట్ చేసింది. ప్రిడిక్టబుల్ అండ్ ఓవర్లోడెడ్ ట్విస్ట్లతో నాకైతే ఐడెంటిటీ క్రైసిస్ తెచ్చింది ఈ మూవీ. నా ఒపీనియన్ మాత్రమే, అందరికీ మూవీ నచ్చకూడదని రూల్ ఏం లేదు. మీరు కూడా ట్రై చేయండి మూవీ చూడడానికి. అవైలబుల్ ఆన్ G5. సో గైస్, నా ఒపీనియన్ మీ ఒపీనియన్కి మ్యాచ్ అయితే లైక్ చేయండి. మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసాక మళ్ళీ వచ్చి కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లు మీ పెద్దోడు సైనింగ్ ఆఫ్. మీ అందరికీ